హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్రైన్ ఫార్మింగ్. ఈరోజు మన మిరపలో వెనక ముడత కానీ పై ముడత కానీ వీటి నివారణ చేసుకున్నట్లయితే మనకు గ్రోతింగ్ బాగా వచ్చి ఈ పూత కాత సమయంలో ముడత కనుక ఉంటే చెట్లు మొత్తం ఇచ్చుకోపోయి ముడతతోటి పూత కాత అనేది రావటం తగ్గుతుంది. అదేవిధంగా ఎదుగుదల ఉండదు. వాటి కోసం మనం ఈ పై ముడత కింది ముడతను నివారణ చేసుకోవాలి. ముఖ్యంగా పై ముడత కానీ కింది ముడత కానీ రావడానికి ముఖ్య కారణం వాతావరణం అనుకూలించకపోవటం, రెండవది దోమల ద్వారా రావటం, ఈ రసం పీల్చే పురుగుల ద్వారా. ఈరోజు మనం ఈ పై ముడత కింది ముడత నివారణ తెలుసుకుందాం. ఇదండి సెన్విన్. ఈ సెన్విన్ అనే మందు ఎకరాకి 250 ml 100 లీటర్ నీటిలో కలిపి మొక్క పూర్తిగా తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి. ఈ సెన్విన్ అనే మందు మన పంట పైన స్ప్రే చేసుకున్నట్లయితే కనుక వెనక ముడత కానీ కింది ముడత కానీ పోవటం జరుగుతుంది. అదేవిధంగా సన్నగా నల్లగా సన్నగా ఇగురు రావటం అనేది జరుగుతుంది. గ్రోతింగ్స్ అనేది చాలా లైట్గా స్మూత్గా సన్న ఆకులతో నల్లగా వస్తుంది. ఇది ఆర్గానిక్ బయో అండి, ప్యూర్ బయో అయితే కాదు. ఇది ఆర్గానిక్ కెమికల్, పేరు సెన్విన్. ఈ మందు మిరప పంటలో ముఖ్యంగా వెనక ముడత కానీ పై ముడత కానీ వీటికి నివారణ చేస్తుంది. అదేవిధంగా పురుగులకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. సన్న పురుగు కానీ లద్దె పురుగు, పొగాకు లద్దె పురుగు, ఆకు తొలుచు పురుగు, కాండం తొలిచే పురుగు వీటిపై చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పేరు సెన్విన్. ఇది మిరపలో మొక్కకు ఎదుగుదలకు, పై ముడతకు కింది ముడతకు, పురుగులపై సన్న పురుగులు, లావు పురుగులు, లద్దె పురుగులు, కత్తెర పురుగులు వాటిపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. అదేవిధంగా కాపుకు చాలా బాగా పనిచేస్తుంది. సన్నటి ఇగురు రావటం, పూత పిందె అధికంగా రావటం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ రెడ్ కలర్లో బటన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి.